హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజల్ స్టిచ్చింగ్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హ్యాండ్మేడ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. సో ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. 7x4 ఇంచులది ఒక చిన్న పట్టి తీసుకోవాలి. అలాగా 2 తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ 7x4 2 తీసుకోవాలి. ఇంకోటేమో 10x4 అనమాట, పెద్దది. సో చూడండి, నేను ఇందులో మధ్యలో ఫోమ్ వేసాను. క్లాత్ మధ్యలో ఫోము 5 mm ఫోమ్ అనమాట. ఇంకోటేమో పైన కనిపిస్తుంది కదా, లైనింగ్ ఫోమ్ కనిపిస్తుంది కదా, 5 mm. తర్వాత అవి 3 పెట్టి ఇలాగ అడ్డంగా స్టిచ్ చేశాను. మళ్ళీ దానికి ఆపోజిట్లో చేశాను. ఇది 10x4. సో 10x4 ఇది ఒకటి అనమాట. అది 2 అయితే అవి 2 పీసులు, ఇది ఒక పీస్ తీసుకోవాలి. ఇంకోటేమో 17.5x10 తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ అనమాట. దీనికి కూడా ఫోము లైనింగ్ పెట్టి చేస్తాను అనమాట, స్టిక్ చేస్తాను. మధ్యం అడ్డంగా ఒకటి, దానికి ఆపోజిట్లో ఇప్పుడు 17x10 ఈ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. దీన్ని ఇలాగా మధ్యన మార్క్ చేసుకుందాము, అంటే సెంటర్ తీద్దాం. సెంటర్ తీసాక 7x4 ఉంది కదా, దాన్ని కూడా సెంటర్ తీసి ఆ సెంటర్ ఈ సెంటర్ ఇప్పుడు మనం ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేద్దాం. చూడండి, ఇలాగా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటా. కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను, ఫాస్ట్ చేస్తున్నాను, వీడియో లాంగ్ అవుతుందని. సో దాన్ని పట్టుకొని నెక్స్ట్ దానికి ఇలాగా కుట్టేయాలి. నెక్స్ట్ కూడా అలాగే కుట్టేద్దాం. దీన్ని ఇలా లాగాలి. లాగడం అంటే మరీ ఎక్కువ లాక్కండి, జస్ట్ లైట్గా. సో ఇలా కుట్టాను కదా, అయిపోయింది. సో ఒకవైపు కుట్టేశాను. ఇప్పుడు సైడ్న కుట్టిన కుట్లు ఉన్నాయి కదా, సో అది నిలబడి ఉంటుంది కదా, దాని ఫినిషింగ్ కోసము, ఇంకా గట్టిగా ఉండడానికి కోసం దాని లోపల నుంచి ఒక చేయిలా పెట్టుకొని బెండ్ చేసుకుంటూ దాని మీద కూడా స్టిచ్ చేసేద్దాం. రీస్టిచ్ అన్నమాట, నీటికి కూడా ఉంటుంది. ఓకే అండి, అయిపోయింది. ఒకవైపు ఇటువైపు కుట్టేసాను కదా, సేమ్ ప్రాసెస్. ఇది ఇటువైపు కూడా నేను కుట్టేశాను. సో అటు కుట్టినట్టుగా సేమ్ ఇటువైపు కూడా మీరు కుట్టేసుకోండి. కంప్లీట్ చేశాను, 2 వైపులా నేను అటాచ్ చేశాను. చూడండి, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, పట్టి కట్ చేసాము 10x4. సో దాన్ని సెంటర్ చేసుకుందాం. పొడవుగా ఇలా సెంటర్ చేసుకొని మధ్య నుంచి కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది పైన మనం అటాచ్ చేయాలి కదా, జిప్ అటాచ్ చేయాలి కదా. జిప్ 10 జిప్ సైజ్ 10 తీసుకోవాలి. 10 అంటే ఎగ్జాక్ట్లీ 10 కాదు, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. రన్నర్ పెట్టేసి రెడీ చేసి ఉంచుకున్నాను. సో దీన్ని ఇప్పుడు ఉల్టా చేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం స్టిచ్ చేసిన తర్వాత ఆ క్లాత్ చూసారని కుట్టిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దాన్ని ఇలా తిన్నగా అటువైపు ఫోల్డ్ చేసి దాని మీద కుట్లేయాలి. దీన్ని రీస్టిచ్ అంటారు. గట్టిగా కూడా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇది తప్పకుండా ఫినిషింగ్కి తప్పకుండా మీరు ఇలా కుట్టుకోండి. అది బ్యాగ్లో తప్పకుండా చెయ్యండి. సో నెక్స్ట్ ఇది కూడా ఇలాగే సేమ్ అటాచ్ చేసేస్తున్నాను జిప్కి. మీకు ఈ జిప్పు రన్నరు వేరుగా దొరుకుతుందండి. జిప్పు మీటర్ ప్రకారం దొరుకుతుంది, రోల్ కూడా దొరుకుతుంది. రన్నర్ ఒక ప్యాకెట్ ప్రకారం ఇస్తారు. నేను ఇందులో నానువ్వే నెయ్యలేదండి, మామూలుగా లైనింగ్ వేసాను. సో మీరు అది కూడా మీ ఇష్టం, మీరు యూస్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ రీస్టిచ్ చేస్తున్నాను. ఓకే అండి, అయిపోయింది. పైన కూడా పట్టి కుట్టేసాను. ఓకే అండి, ఆ పట్టి అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి 2 కుట్టిన తర్వాత దీనికి మధ్యాహ్నం సెంటర్ తీద్దాము. సెంటర్ తీసాను. చూడండి,
సెంటర్ తీసి మార్క్ చేశాను. ఇప్పుడు మనము బెల్ట్ అటాచ్ చేయాలి కదా, అంటే బెల్ట్ పట్టుకోవడానికి చిన్న బెల్ట్ ఒక 10 ఇంచ్ది అనమాట. దాన్ని రెడీ చేసి ఉంచుకున్నాను. ఒక 2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మనం బెల్ట్ అక్కడ లోపల వైపు పెట్టాలి. ఉల్టా పెట్టకండి, లేదంటే బెల్ట్ లోపలికి అయిపోద్ది. సో చూసేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకొని చేసుకోండి, లేదంటే ఉల్టా అయిపోద్ది మీకు కుట్టేటప్పుడు. అటువైపు కుట్టేస్తారు, ఎటువైపు కుడుతున్నారో అబ్జర్వ్ చేయండి. ఎలా బయటకు వస్తుందో అది కూడా అబ్జర్వ్ చేయండి. సో చూడండి, నేను లోపలికి వేసాను. ఫ్రంట్ వైపే కుడుతున్నాను, బ్యాక్ సైడ్ కుట్టకండి, లైనింగ్ ఉన్న చోట కుట్టకండి. అంటే ఈ బెల్ట్ని అటువైపు, ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పైనే పెట్టేసి కుట్టాను కదా, అలా బ్యాక్ వైపు పెట్టి కుట్టేశారంటే రివర్స్ అయిపోద్ది. సో అది లోపలికి ఉండిపోద్ది అని అర్థం. చూసుకొని రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి, కుట్టేశాను. రెండో సైడ్ కూడా సేమ్ 2 సెంటర్ తీసేయండి. సెంటర్ తీసిన తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి, మీకు ఎంత దూరంలో కావాలి, నేను 2 ఇచ్చాను కదా అని మీరు కూడా 2 ఇవ్వడం కాదండి. సో మీ ఇష్టం, అది మీకు దగ్గరలో కావాలో దూరంలో కావాలో. నేను మ్యాక్సిమం నేను తీసుకున్న విత్ని బట్టి నేను 2 పెట్టుకున్నాను, అది మీ ఇష్టం. బెల్ట్ సైజ్ కూడా మీ ఇష్టం అండి, అలా మరీ ఎక్కువ ఉండకూడదు, చిన్న బ్యాగ్ కదండి. సో చూసుకోండి. డబల్ స్టిచ్ చేస్తున్నాను. ఓకే అండి, అయిపోయింది. రెండు వైపులా బెల్ట్ వేసాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమో పట్టి పైన మనము జిప్ అటాచ్ చేసాం కదా, అలాగా సైడ్ నుంచి ఇలా అటాచ్ చేసి, ఇంకా పైన మిగిలింది ఒకటే పార్ట్ కదా, సో అవి అలాగా మీరు కుట్టుకోండి. ఓకే, అలా తిన్నగా 4 వైపులో మీరు అటాచ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా జిప్పు నేను ముందుగా కుట్టుకోవాల్సింది. సో అది వేరువేరుగా అయిపోవడం వల్ల కొంచెం అటు ఇటు జరిగిపోతుంది. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే, ముందుగా జిప్పుని స్టిచ్ చేసుకోండి మిషన్ మీద. ఒక కుట్టేసేస్తే ఏమవుతుందంటే వేరు అయిపోకుండా ఉంటుంది. లేదంటే మీరు అలాగే కుట్టడం వల్ల జిప్పు అటు ఇటు కొంచెం దాని గ్యాప్ పెరిగిపోతుంది. సో ముందు దాన్ని కుట్టుకోండి, కుట్టిన తర్వాత దాని మీద క్లాత్ మీద అటాచ్ చేయండి. ఓకే అండి, అయిపోయింది స్మాల్ కిట్. చిన్నది, ఇందులో మీరు మీది ఏమైనా హ్యాపీగా ట్రావెల్ చేసేటప్పుడు అన్నీ పట్టుకొని ఇందులో తీసుకెళ్ళచ్చు. ఓకే అండి, మీకు ఒక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ వీలైతే షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ఐ హోప్ మీకు ఇది నచ్చి ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది చిన్నది. ఇందులో ట్రావెల్కి వెళ్ళినప్పుడు కానీ, మన ఇంట్లో సామాన్లు కానీ, అంటే మేకప్ కిట్స్ కానీ ఏమైనా మనకప్పుడు చిన్నగా యూజ్ చేసుకోవడానికి